సార్ ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు సార్ గతంలో ఒక 4 డేస్ బ్యాక్ అనుకుంటా ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు గతంలో. సో ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎం వల్ల వచ్చిన దరిద్రపు పాలన ఈ కూటమి దరిద్రం. లోకేష్ షాడో సీఎంగా ఉన్నాడు. లోకేష్కు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలీదు. చంద్రబాబు ఏమో ఒక అసమర్థులాగా పక్కన ఉన్నాడు. ఇంకో పక్కన మూడో వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వైఎస్ఆర్సీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి. ఈ స్టేట్మెంట్ పట్ల మీరేమంటారు సార్? యాక్చువల్గా మీరు నా దగ్గర అడిగారు, కానీ చాలామంది సీనియర్ అనలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు, మా సీనియర్లు జర్నలిస్టులను అడిగితే ఆవిడ టాపిక్ తప్ప ఇంకేదైనా అడగమ్మా అంటారు. నేను 2-3 చూశాను. నేనే చూశాను. ఎందుకు అలాగ అంటున్నారు అంటే ఆవిడని స్టేట్మెంట్ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే కోణంలో వాళ్ళు చెప్తున్నారు. బట్ ఈవిడ కూడా ఏదో నేనున్నాను, నలుగురికి తెలియడం కోసం, నేను ఇంకా ఉన్నాను అని చెప్పడం కోసమే ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తున్నారేమో అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పేరుని, చంద్రబాబు నాయుడు గారి పేరుని ప్రస్తావించడానికే నచ్చని వ్యక్తి ఎలక్షన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన తర్వాత 2024 జూన్ 4న అప్పుడు పేపర్ చూసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ప్రస్తావించారు. ఇకపోతే షాడో సీఎం అని అన్నారు ఆవిడ లోకేష్ గారి గురించి. లోకేష్ గారికి షాడో సీఎం అని ఈవిడ అన్నదంటే మంచి తెర వెనుక చక్రం తిప్పుతుందంతా లోకేష్ అంటే నిజంగా లోకేష్ ఫ్యాన్స్కి పండగే అది. అవును. ఎందుకు పండగ? పప్పు అన్నారు, మాట్లాడడం చేత కదన్నారు, వీడి నాయకుడు ఏటన్నారు, నెపో కిడ్ అన్నారు, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి వీడు ఏదో అయిపోయాడని అన్నారు. మరి అలాంటప్పుడు షాడో సీఎం అంటే ఎంత మేధావి అయి ఉండాలి కదా? అవును. సరే, ఈయన పప్పు వేస్ట్ గాడు అని తిట్టారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారే అంటే లోకేష్కి వీళ్ళందరూ భయపడుతున్నారా? ఇండైరెక్ట్గా లోకేష్కి భయపడుతున్నారా, లేకపోతే లోకేష్ చేతిలో ఉన్న రెడ్ బుక్ని భయపడుతున్నారా? రెడ్ బుక్ ఎవరి చేతిలో ఉందండి? లోకేష్ గారి చేతిలోనే కదా. రెడ్ బుక్ ఏముంది? రెడ్ బుక్కే, దానికి జీవం లేదు. బట్ ఆ రెడ్ బుక్ని నడిపించేది ఎవరు? లోకేష్. మరి లోకేష్ గురించి భయపడుతున్నట్టే కదా. మరి ఇప్పుడు ఈవిడు కూడా షాడో సీఎం అంటే నిజంగా మంచి కాంప్లిమెంట్ అది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆ కాంప్లిమెంట్కి. అంటే ఓకే, ఈయన పనికిరాడు రాజకీయాలకి, ఏదో తాత దివంగత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి అయిపోయాడు, ఈయనకి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇచ్చేసారు అన్నారు కదా. ఎక్కడైతే ఓడిపోయిందో మంగళగిరిలో అక్కడే జెండా పాతాడు, అక్కడే పట్టు సాధించేశాడు. ఇప్పుడు షాడో సీఎం అంటున్నారు, రేపు సీఎం ఆయనేనేమో, ఎవరికి తెలుసు. అంటే ఇంకో మాట కూడా అనడం జరిగింది, రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని వ్యక్తిని పక్కన పెట్టి ఒక అసమర్థులాగా పెట్టారు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. రాజకీయాలు నిజంగా ఓనమాలు తెలియదు అంటారా? ఆ వ్యక్తి అది పవన్ కళ్యాణ్ గారి గురించి అని ఉండొచ్చు. లోకేష్ గురించి, లోకేష్ మూడో వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ. అంటే పవన్ కళ్యాణ్ ఓకే, రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి లోకేష్. సరే, ఇదే లోకేష్ దాని యువగలం పాదయాత్రకు వెళ్ళాడు ఆయన. అవును. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు, తగ్గలేదు. కేసులు పెట్టారు, తగ్గలేదు. నెక్స్ట్ ప్రతి ఒక్కరూ వాళ్ళల్లో వాళ్ళు కొంతమంది కలిసిపోయి కొన్ని రకాల ప్రశ్నలు కూడా వేశారు. ఎక్కడ? ఓపెన్ మీట్లో. అవును. ఏదైనా ఊరు వెళ్తా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో, ఏదైనా ఊరు వెళ్తా యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఓపెన్గా ఎక్కడ పడితే అక్కడ రచ్చబండ కార్యక్రమం టైప్ పెట్టారు. అక్కడ ఆయన పేపర్ చూడకుండానే మాట్లాడాడే. ఎక్కడైనా ఆయన పేపర్ చూసుకొని మాట్లాడినట్టు చూపించండి, ఏ పాదయాత్రలో కానీ, ఏ మీటింగ్లో కానీ. ఇంకా ఎవరైనా సమస్యలు ఉంటే ఏదైతే యువగలం పాదయాత్రకు వెళ్ళాడో అప్పుడు చిన్న బుక్ తీసి రాసుకునేవాడు. అవి రాసుకున్నవన్నీ కూడా లోకేష్ గారు అండ్ టీము జూలై ఆగస్టులోనే సాల్వ్ చేసేసారు తెలుసా అండి. జూన్ 12 గవర్నమెంట్ ఫామ్ అయితే జూలై ఆగస్టులోనే అండమాన్లో నుంచి ఒకటికి విముక్తి కలిగించారు, దుబాయ్ నుంచి ఒకటి ఇబ్బంది పడితే వాడిని రప్పించారు, ఒక ఐఐటి స్టూడెంట్ చదువుకోలేకపోతుంటే వాడికి పైసలు ఇచ్చారు. ఎన్నో ఇంక ఇవి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఒక అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుందంటే ఆమెకి హ్యాండిక్యాప్డ్ అంటే ఆమెకి ఈ సైకిల్ ఇచ్చారు, అవి కూడా ఎలక్ట్రికల్వి. తర్వాత ఒక ఆవిడ ఈ కుటుంబ పోషణ ఇదే అంటే ఆవిడకి టైలరింగ్ మిషన్. ఇవన్నీ కూడా ఎక్కడ పబ్లిసిటీ చేయలే, యాడ్లు వేసుకోలే, అందిస్తూ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల ఫోటో వేయించుకోలే. సో ఇవన్నీ తెలుసు కాబట్టే ఆవిడ షాడో సీఎం అంది, అంటే లోపల నుంచి ఒరిజినల్ బయటకు వచ్చేసింది ఇవ్వరు కదా. మరి అలాంటి వాడు లోకేష్ ఓనమాలే తెలియకపోతే మంగళగిరిలో ఎలా జెండా పాతాడంటారు? ఏ మంగళగిరిలో అయితే ఘోర పరాభవం అయిందో అదే మంగళగిరిలో మళ్ళీ గెలిచాడుగా. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె దృష్టిలో తోపు,
లక్ష్మీపార్వతి గారి దృష్టిలో. మరి ఆయన పులివెందులు తప్ప వేరే ఎక్కడైనా పోటీ చేశాడా? ముఖ్యమంత్రి అనేవాడు 175 నియోజకవర్గాలకి సుపరిచితుడే. ఏది ముఖ్యమంత్రి క్యాండిడేట్. అవును. ఆయన ఇంకెక్కడ రాష్ట్రంలో అటు ఇచ్చాపురం నుండి ఇటు తిరుపతి వరకు ఎక్కడైనా పోటీ చేయగల సత్తా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. మరి ఆయన అక్కడ తప్ప ఇంకెక్కడ పోటీ చేయడం ఎందుకు? మరి ఇదే లోకేష్ వేరు వేరు స్థానాల్లో కూడా చేసి ఫైనల్గా మంగళగిరి చేసి ఓడిపోయి మళ్ళీ అదే మంగళగిరిలో గెలిచాడు కదా. అవును. మరి ఇప్పుడు ఎవరికి ఓనమాలు వచ్చినట్టు ఎవరికి రానట్టు. ఇకపోతే మాట్లాడమే వేస్ట్ అనుకున్నారు కదా. మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణే అన్నారు. నేషనల్ మీడియా కూడా అదే చెప్పింది. అది ఎప్పుడైతే అరెస్ట్ రోజు సాయంత్రం 2-1గా కలిసి పోటీ చేస్తానని ప్రకటించారు, దానికి బీజేపీ కూడా ఒత్తాసు పలికి కలిసిందంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు కదా. మరి ఆయన గురించి మాట్లాడుకుని తక్కువ అని వేస్ట్ అనుకుంటే అది ఆవిడకేం తెలియదేమో ప్రస్తుత రాజకీయాల గురించి. ఓకే.